కాసేపట్లో ప్రధాని మోడీ నామినేషన్, వారణాసిలో ప్రత్యేక పూజలు. ప్రధాని మోడీ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీకి ప్లాన్, హాజరు కానున్న 12 రాష్ట్రాల బీజేపీ సీఎంలు. తెలంగాణలో బీజేపీ సరికొత్త శక్తిగా అవతరిస్తుంది, డబుల్ డిజిట్ సీట్లు ఖాయమన్న కిషన్ రెడ్డి. ఏపీలో గెలుపు ధీమాలో టీడీపీ వైసీపీ, ప్రభుత్వంపై సానుకూలత ఉందన్న సజ్జల. శ్రీనగర్లో రికార్డు స్థాయి పోలింగ్, 35 ఏళ్లలో గరిష్టమన్న రిటర్నింగ్ అధికారులు. స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్న ఈవీఎంలు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన సిబ్బంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు, నామినేషన్ ఉపసంహరించుకున్న 11 మంది. తాడిపత్రిలో టీడీపీ వైసీపీ పరస్పర ఫిర్యాదులు, ఘర్షణలపై 3 కేసులు నమోదు. జైపూర్లో 56 పాఠశాలలకు బాంబు బెదిరింపు, ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చిన పోలీసులు. ఏపీ నుండి హైదరాబాద్కు ఓటర్ల తిరుగు పయనం, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల బారులు. కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్ కొట్టివేత, లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకుంటారన్న సుప్రీంకోర్టు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత, సుశీల్ కుమార్ కు నివాళులర్పించిన ప్రముఖులు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్, పాకిస్తాన్ కు గాజులు తొడిగిస్తామన్న మోడీ. బీజేపీ 190 సీట్లకే పరిమితం, మోడీని ధీటుగా నిలువరిస్తామన్న దీదీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హిమాచల్ సీఎం వార్నింగ్, జైలుకు వెళ్లడం పక్కా అన్న సుఖ్వీందర్ సింగ్. ఈ నెల 19నే నైరుతి రుతుపవనాల రాక, తీపి కబురు తెలిపిన వాతావరణ శాఖ. ముంబైలో విషాదం మిగిల్చిన గాలివాన, హోర్డింగ్ కూలి 14 మంది మృతి. మాల్దీవులకు మరోసారి సాయం పెంచిన భారత్, $50 మిలియన్ మంజూరు. ఇండోనేషియాలో బద్దలైన రుయాంగ్ అగ్నిపర్వతం, సునామీపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న సైంటిస్టులు. ఐపీఎల్లో లక్నో ఢిల్లీకి చావో రేవో, ఇరు జట్ల మధ్య కీలక పోరు.